ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్ లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయిలో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగల్లో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఉంటే చెప్తే క్యాబినెట్ లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతాడు, ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి నువ్వు ఉంటావా? నువ్వు వచ్చి తడిబట్టలతో వచ్చి క్యాబినెట్ నేను మొన్న మాట్లాడిన మన 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ? వాళ్ళు 20 నెలలకి ఇంత అకృత్యం ఎందుకు? ఇప్పుడు 29 ఎన్నికల ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలి? బుద్ధి చెప్తారు. ఎవరు పని చేయకపోతే పని చేసిన వాళ్ళు పరమరథం పడతారు. ఇలా మీరు మాట్లాడినట్టు మీ అంతర్గతంగా మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం లోపల మీ కుటుంబ సభ్యులు మీ కవితక్క చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నదో ఆమె ప్రిస్పరంగా మాట్లాడిన మాటలకు ఫస్ట్ దానికి వివరణ ఇవ్వండి హరీష్ రావు గారు. దానికి ఇచ్చి అప్పుడు మా మీద దాడి చేయండి, మేము ఒప్పుకుంటాం. అది 100 సంవత్సరాల పైసలు కాంగ్రెస్ పార్టీ. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాకు, అలా కలిసిపోతాం. 5 అన్నదమ్ములు ఒక తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. మా కుటుంబానికి సంబంధించిన విషయంలో మీడియా పరంగా చిన్న చిన్న వస్తే రావచ్చు. దానికి మేము సరిగ్గా